Now the question is, the average of 4 consecutive even numbers is 27. Find the largest of these numbers. ఇక్కడ 4 consecutive even numbers యొక్క average is equal to 27 అని ఇచ్చారు. ఇందులో the largest number ఏంటి? That is the value we have to find out. So first consecutive number అంటే consecutive numbers అంటే ఏంటో తెలుసుకోవాలి. ఒక నెంబర్ తర్వాత ఒకటి ఒక సీక్వెన్స్లో వచ్చే నెంబర్స్ని వన్ తర్వాత వన్ 1/1 నెంబర్ వచ్చేదాన్ని కాన్సిక్యూటివ్ నెంబర్స్ అని అంటారు. బట్ ఇక్కడ సీక్వెన్స్ వచ్చేసి ఈవెన్ అని మెన్షన్ చేశారు. అంటే లైక్ 2, 4, 6, 8 అండ్ సో ఆన్. కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ అంటే అవి వరుసగా రావాలి అండ్ ఈవెన్ అనే ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే 2 తర్వాత వచ్చే ఇమీడియట్ ఈవెన్ నెంబర్ ఈజ్ 4, దెన్ 6, దెన్ 8. సో ఇమ్మీడియట్గా వచ్చే నెంబర్ ఈవెన్ అయి ఉండాలి అండ్ ఇట్ షుడ్ బి ఇమ్మీడియట్. సో ఇట్ ఈస్ కాల్డ్ కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 1 నెంబర్ తీసుకుంటే ఎక్స్ అని అస్యూమ్ చేసుకున్నారు. అది ఈవెన్ కండిషన్ని సాటిస్ఫై చేయాలి కాబట్టి the next consecutive even number will become x plus 2, like 2 and 2 plus 4. Then the third number will become x plus 4, means 4 plus 2, which is 6, and x plus 6. Now the condition is the average of these 4 numbers is equal to 27. So average means first number plus second number plus third number plus fourth number by total number of numbers. So x plus first x plus 2 plus x plus 4 plus x plus 6 by 4 numbers, which is equal to 27. On multiplying 4 with 27, we will get 108. So on solving the equation, we get x is equal to 24. బట్ ఇక్కడ x ఎంత అని అడగలేదు, లార్జెస్ట్ నెంబర్, ఇందులో అన్నిటికన్నా పెద్ద నెంబర్ యొక్క వాల్యూ ఎంత అని అడిగారు. అన్నిటికన్నా పెద్దది అంటే ఇట్ ఈస్ x plus 6. సో x is 24. So 24 plus 6 will become 30. This is our answer. Please like, share and subscribe if you like this video. Thank you.